మాతృదేవోభవ. వచ్చిన గౌరవముల విభారతి పాదములల్లు తీవ్యలౌ గుర్చిన ముళ్ళ కంచెలవి గుండెలలోన గులాబీ పువ్వులౌ ముత్యమటల్ స్రవించును అవి ముత్యములు ఈ బ్రతుకాలి చిప్పలో మెచ్చటి స్నేహభావములే మేలి మెరుంగులు జీవితాలకు మెచ్చటి స్నేహభావములే మేలి మెరుంగులు జీవితాలకు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 414వ భాగానికి స్వాగతం పలుకుతుంది. రాక్షస స్త్రీలు ఏకజట, ద్విజట, త్రిజట ఇంకా రాలా వస్తుంది. ఆవిడ దృక్పథం వేరే. చతుర్జట సరే, కొంతమంది ఇప్పటి వాళ్ళలాగే నిర్జట, సరే కొంతమంది బట్ట జట, రకరకాలు. కొన్ని కుస్తుంభర జట, కొత్తిమీర కట్టలు కూడా, హరి జట, ఆకుపచ్చన జుట్టు, రకరకాలు, నల్ల జుట్టు, తెల్ల జుట్టు, రకరకాల వేషాలు, రకరకాల వికృతాననాలు. వికృతాం వికటాం కుబ్జాం అని ఇదివరకు వర్ణించినట్టే రకరకాలు ఉన్నారు. వీళ్ళందరూ ఉపదేశాలు మొదలెట్టారు. ఇప్పుడు ఇంకో మాట అంటాం, అదే రాక్షస స్త్రీల్లో ఒక ఆవిడ. యస్య సూర్యో నతపతి భీతో యస్య చ మారుతః నవాతి నవాతి స్మ ఆయతాపాంగే భీతో యస్య చ మారుతః నవాతి స్మ ఆయతాపాంగే కిం త్వం తస్య నతిష్ఠసి. ఇవాళ అమాయకురాలువా, వెర్రిదానివా, నాకు అర్థం కావట్లే. సెంటు పొలం గజం స్థలం లేదు. ఏముంది అంటే యజ్ఞోపవేతం వీపు ఉందంతే, ఇంకేం లేదు. ఆయన పట్టుకెడుతావు. రావణాసురుడు అంటే ఏమనుకుంటున్నావు? యస్య సూర్యో నతపతి భీతో యస్య చ మారుతః నవాతి. సూర్యః భీతః యస్య, సూర్యుడు ఎవడికి భయపడి వెలగడం కూడా మానేస్తాడు. నతపతి. రావణాసురుడు ఆజ్ఞాపిస్తే సూర్యుడు ప్రచండంగా ఉండడానికి వీలు లేదు. ఇదో గొప్ప విషయంలో ఉందండి బాబు. వేసవకాలంలో చచ్చిపోతున్నాం హైదరాబాద్లో 42, 43. రామరాజ్యం అంటారు ఏమిటో, అక్కడ ఇటువంటి వర్ణనలు లేవు. రావణాసురుడు రాజ్యమే బాగుండేలా ఉంది. ఇంకా బాగుంటుంది, చూద్దాం. చాలా విశేషాలు ఉన్నాయి. రావణాసురుడు అవసరమైతే సూర్యుడిని ఆజ్ఞాపిస్తాట, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రచండంగా మండడానికి వీల్లేదు, మామూలుగా 24 డిగ్రీలు దాటద్దు అంటే అలాగే ఉంటాడు. భీతో యస్య చ మారుతిః నవాతి. మారుతః నవాతి. మారుతిః నభీత. మారుతి కాదు, హనుమంతుడు భయపడ్డు, తండ్రి భయపడతాడు. మారుతః నవాతి భీతః. రావణాసురుడు భయం చేతనే అవసరమైతే వాయుదేవుడు వీయడమే మానేస్తాడు. అంచేత హుద్దు ఏమి 96 కోనసీమ తుఫాను, ఏమి పైలాన్ ఏముండవు. రావణాసురుడు రాజ్యంలో తుఫానులు లేవు. ఆయన చెప్పినట్టుగా వాయుదేవుడు విని వేచవలసిందే. ఎండలకి మండిపోవడం లేదు, ఏసీ ఖర్చు లేదు. ఎంత సుఖమండి. యస్య సూర్యో నతపతి భీతో యస్య చ మారుతః నవాతి. నవాతి స్మ, అక్కడ ఆ స్మ ఒక పరిచయం. నవాతి స్మ, వాతి చాలు నిజానికి. స్మ ఏమిటంటే తుహి చ స్మః వై పాద పూరణే తు హి చ స్మ హ వై. ఈ 6 పాదపూరణం కోసం వాడతారు సంస్కృతం. అంటే సంస్కృతంలో ఒక నియమం ఏంటంటే అనుష్ఠుప్ లాంటి ఛందస్సులో ఎక్కడైనా ఒక పదం ఒక పాదంలోనే రావాలి. ఏదో దశరథ అనే మాట ఉందనుకోండి, దశర పై పాదంలో వచ్చి ధాతో రెండో పాదంలో రాకూడదు. దశరథ ఒక చోటే రావాలి. మరి అలా అన్ని కుదరవు. ఒక్కోసారి ఏదైనా ఒక అక్షరం మిగిలిపోతుంది, అక్కడ పదం పెట్టాలంటే కుదరదు. ప్రతి పదం 2-3 అక్షరాలు ఉంటాయి, ఏకాక్షర పదాలు దొరకద్దు. మరి అలాగనే పాదం ఏమో అక్కడ 8 అక్షరాలే ఉండాలి, రెండో పాదంలోకి రావాలి. అందుకోసం ఒక 6 అక్షరాలు పెట్టారు. గ్యాప్ ఫిల్లింగ్ లెటర్స్ అంటారు వీటిని. పాదపూరణార్థం అని తు హి చ స్మ హ వై వీటిని వేసుకోవచ్చు. వాటికి ప్రత్యేకమైన అర్థమేం లేదు. అలాగని అర్థం లేకుండా ఆ సందర్భాన్ని బట్టి వచ్చే అర్థం వస్తుంది. నవాతి స్మ అంటే మనకు తెలుగులో కథ అర్థమైతే అర్థం. అవును కదా, వచ్చావు కదా, అవును వచ్చావు, చెప్పావు చాలు. చెప్పావు కదా ఎందుకు? ఈ కథకి ప్రత్యేక అర్థం లేదు. పద్యంలో కనుక కథ వస్తే ప్రతిపదార్థం రాయమంటే ఏం రాయాలో తెలియదు, కథ అని రాసేవాళ్ళు. కథ మరి ఒత్తి పెడితే కథ అవుతుంది. కథకు అర్థం లేదు, కానీ ఉంది కదండి, చెప్తే వినాలి కదా. ఆ కథ అయ్యే పలుకుబడిలో గా అయింది, వినాలిగా, చెయ్యాలిగా, వచ్చావుగా. ఈ కథ మళ్ళీ కాయింది. మళ్ళీ ఇది తేడా. ఈ కథ ఎంతో అది ఊహిచేస్మకమై. ఇవి పాదపూర్ణార్థం అంటారు.
అయితే అవి ఎక్కడైనా సందర్భాల్లో వాడాలి, కానీ వాటితోనే పద్యం పూర్తి చేస్తే అలాగా దాని మీద ఓ చమత్కారం ఉంది. సంస్కృత సాహిత్యంలో సరదాగా చెబుతారు, భోజనం దేహి రాజేంద్ర, అదేమిటి ఘృతసూప సమన్వితం అనేది ఉంది, చెబుతారు కదా. ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర, అది మాట, ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర, ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర అన్నట్టు, నీవు మేలుకోవయ్యా మేలుకోవయ్యా, ముఖం ప్రక్షాళయస్వ అన్నట్టు, ప్రాతరాహూయతే కుక్కుటక అని 3 బాధలు చెప్పాట. ఈ చేతకాని వాళ్ళు పండితులు, పాండిత్యంలో గొప్పవాళ్ళు కావచ్చు, కవిత్వం తెలియకపోతే వేరుగా ఉంటుంది. భోజరాజు గారి కవిత్వం అంటే ఇష్టం కదా అని కవిత్వం చెబుదామని ఒకడు వెళ్ళి ఈ తుహిచస్మకవై మీద పెద్ద చెలోక్తది, ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర అని, ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర సరిపోయింది అక్కడ, 8 అక్షరాలు. ముఖం ప్రక్షాళయస్వ అన్నట్ట. పొద్దున్న లేచాక ఏం చేస్తారు, మొహం కడుక్కోవడం కవిత్వం అండి. ఆయనకి అంతకంటే ఏం తెలియదు, మరి ఏం చేద్దాం. కొంతమంది మామూలు విషయాలే మాటల్లో అద్భుతాలుగా వర్ణిస్తారు, మనం అమాయకులం కాబట్టి చప్పట్లు కొడతాం. మామూలు విషయాలు, చాలా మామూలు విషయాలు, ఆ మాటల్లో ఆ చెప్పే విధానంలో మనకు అద్భుతాలు అనిపిస్తాయి. అదే పెద్ద మూళి అంటే అదే. అలాగే చెబుతున్నాడు ఇక్కడ, ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర ముఖం ప్రక్షాళయస్వ అన్నట్టు. అంటే అక్కడికి ఏమైంది, ముఖం ప్రక్షాళయస్వ 7 అక్షరాలు అయినాయి. కాసేపు చూసేట్టు ఏమిటి ఇలా 7 అని, సరే పోనీ తర్వాత చెప్పేద్దాం అని చెప్పిస్తే, ప్రాతరాహు యతే కుక్కుట, పొద్దున్నే కోడు కూస్తోందయ్యా అన్నట్టు. ఇప్పుడు లెక్క పెడితే ప్రాతరాహు యతే కుక్కుట 8 అయినాయి, పై పాదంలో 7 అయినాయి, కింద పాదంలో 8 అయినాయి. అందుకని ఈయన ఏం చేశాడు, ఈ టహా తీసుకెళ్ళి పైన పెట్టాడు. అప్పుడేమైంది, ముఖం ప్రక్షాళయస్వ టహ, ప్రాతరాహుయతే కుక్కు, ఏమైందో తెలియదు. ఇక 4వ పాదం ఏం చెప్పాలో తెలియక చెవై తుహి అన్నట్టు. పాద పూర్ణార్థం వేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా కష్టపడి ఆలోచించడం, కాళిదాసులో మనకేం పని, ఈయనిచ్చే డబ్బులుగా జాలే అనుకుని చెవై తుహి అంటే ఏమిటి అర్థం, మొత్తం శ్లోకం తగలబడిపోయింది. ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర ముఖం ప్రక్షాళయస్వట ప్రాతరాహూయతే కుక్కు చెవై తుహి, దేనికి అర్థం లేకుండా పోయింది. కేవలం శాస్త్రజ్ఞానంతో మనం కళల్ని పుట్టిద్దామంటే అదే ఇబ్బంది వస్తుందండి. కళా సృష్టి వేరు, అది ప్రతిభ. కానీ శాస్త్రజ్ఞానం ఎందుకు అవసరం అంటే, కవికైనా కళాకారుడికైనా క్రమశిక్షణ, ఒక పద్ధతి ఉంటే ఆ కళకి రాణింపు ఉంటుంది, ఒక పద్ధతి, ఒక రాణింపు ఉంటుంది. లేకపోతే అది అడుగంటిపోతుంది. అంచేత కళాకారుడికి శాస్త్ర విజ్ఞానం, క్రమశిక్షణ అవన్నీ అవసరం. కాకపోతే కేవలం శాస్త్ర విజ్ఞానం క్రమశిక్షణతో కళలు రావు, అది ప్రతిభ. ఈ 2 ఉండాలని చెప్పడానికి చెబుతారు. అలాంటిదే ఇక్కడ స్మ. ఆ చకారాలు పాపం వ్యాసుల వారు భారతంలో ఎక్కువ వాడాట, అందుకని ఆయన చకార కుక్షి అని పేరు పెట్టారు తెలుగు కవులు. చకారాలు ఎక్కువ వాడాడు, రకరకాలు. అందులో ఏకైనా వాతి స్మ, సూర్యుడు ప్రకాశించడయ్యా రావణాసురుడు ఆజ్ఞాపిస్తే, వాయువు వీయడయ్యా అసలు ఆగిపోతుంది. ఆయతాపాంగే, ఓ విశాల లోచనములు కలిగిన దాన, మళ్ళీ మధ్యలో ఏదో సంబోధన. ఆ కళ్ళు రావణాసురుడు లాంటి రసికుడికి అంకితం కావాలి, కానీ కొల్లాయి గుడ్డ కట్టుకున్నటువంటి జగంబదేవుడి ఆ వనాల్లో తిరిగేటువంటి పాదచారి ఆయనకి అంకితం అయితే ఎలాగా, సన్యాసి జీవనంలా ఉంది అది. అటువంటి వాడిని నమ్ముకుని కూర్చుంటావా వెరిదాన. నవాతి స్మాయతాపాంగే కిం త్వం తస్య నతిష్టసి, తస్య నతిష్టసి కిం, అతని వైపు ఎందుకు ఉండవు, ఈ వైపు ఉంటావేమిటి. ఏమిటి ఒక వైఫ్ అండి, ఆవిడ వైపు ఏమిటి, ఒకరి భార్య అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది. సరిగ్గా ఈ ఉపదేశాలప్పుడే మనం గ్రహించాల్సింది ఏమిటంటే, సుందరీకాండగా చెప్పుకుంటున్నాం కదా మనం, త్రిపుర సుందరీ ఉపాసన. దైవాన్ని చూడాలి, ఆత్మసాక్షాత్కారం పొందాలి అని ఎవరైతే తీవ్రంగా తపిస్తూ ఉంటారో వారికే ఇటువంటి ఉపదేశాలు, ఉపన్యాసాలు, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఇందులోనూ మళ్ళీ సాత్వికం, రాజసం, తామసం అన్నీ ఉంటాయి. రావణాసురుడి మాటలన్నీ రాజసం, ఈ రాక్షస స్త్రీల మాటలన్నీ తామసం. ఇలాగే రకరకాల ఉపాసనలో ఉన్న వాళ్ళకి భోగకాంక్షలు కలిగించడమే ఈ రాక్షస స్త్రీల ఉపదేశం. దీన్ని అలా గమనిస్తే బాగా అర్థం. అయినా సీతాదేవి చలించలేదు కదా, మొత్తం మీద ఆ లక్ష్యం ప్రకారమే ఉంది కదా. ఎంత బాధపడినా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే. అలాగే మనం కూడా ఆత్మజ్ఞాన సాధనలో అలాగే ఉండాలి. యోగాభ్యాసం అంటే యోగాభ్యాసమే, మానకూడదు. ఎంతోమంది చెబుతారు ఇవన్నీ ఏమి లేవుట, ఇవన్నీ దేవుడు లేడని రుజువు, వీడు రుజువు చేస్తాడు ఈవేళ అని కొందరు. అదొక రకమైన ఆటంకం, అది వదిలేయండి. కొంతమంది అలా కాదు, ఏమిటి వయసులో ఇవన్నీ మతి లేకుండా, భోగాకాంక్షలు అనమాట. శుభ్రంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనబడంతో శుభ్రంగా ఉన్నారా? వాళ్ళని ఎందుకు పాడు చేస్తారు?
చిన్న వయస్సులోనే 25-30 ఏళ్ల వయస్సులో ఎవరికైనానండి నిజమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలుండి తపో మార్గంలో ఉంటే వెళ్ళనివ్వాలండి వాళ్ళని. మన వంశం వృద్ధి కాదనో లేకపోతే వాళ్ళు ఏదో అయిపోతారనో బెంగెట్టుకోకూడదు. మనం అనుకున్నట్టే వాళ్ళు అవ్వాలని ఏం లేదు. రమణ మహర్షి తల్లిదండ్రులు అనుకున్నట్టు అవ్వలేదు. అసలు కపిల మహర్షి దేవహూతికి సాంఖ్యతత్వం చెప్పాడంటారు కదా. చిత్రం ఏమిటంటే ఆయన భార్య పేరు శ్రీమతి, కపిలుని భార్య పేరు శ్రీమతి. సీత ఎంత గొప్పదో ఆవిడంత గొప్పదో. సీత ఉదాహరిస్తుంది శ్రీమతిని. కపిలం శ్రీమతి యథా అంటుంది. ఆ కపిల మహర్షికి తత్వశాస్త్రం కరతలామలకమైంది శ్రీమతి కారణంగా అన్నారు. విశ్వనాథ వారు రాశారు రామాయణ కల్పవృక్షంలో. భార్య కారణంగా. మరి భాగవతంలో ఉండదు ఆ విషయం. అంటే వేరే పురాణంలో ఉందన్నమాట. సత్యమేగా. ఎప్పుడు పురాణాల మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడు, విభేదాలు వస్తే శాస్త్రం వేదం ప్రమాణంగా చూసుకోవాలి. ఒకవేళ పోనీ రెండో అభిప్రాయం ఉన్నా దీన్నది ఈ సత్యాన్ని మరుగుపరిచేది కాకపోతే అంగీకరించవచ్చు. దీనికి పూర్తి వ్యతిరేకంగా భిన్నంగా ఉంటే అప్పుడు ప్రక్షిప్తమా నిక్షిప్తమా ఆలోచించాలి. కపిల మహర్షి భార్య శ్రీమతి, ఆవిడ పేరు. ఆవిడ ఆయనకి జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం కలగడానికి ఆవిడ అంత తత్వం కరతలామలకం కావడానికి ఆవిడ కారణం అన్నారు. విశ్వనాథ్ వారు కల్పవృక్షంలో రాశారు. ఎందుకంటే ఆయన ఎన్ని గ్రంథాలు చదివి ఎక్కడి నుంచి పట్టుకుంటే ఎందుకు రాస్తాడు, లేకపోతే అక్కడ పనిగట్టు. కేవలం వాల్మీకి కపిలం శ్రీమతి యథాన ఓ మాట అంటే దానికి ఆయన వ్యాఖ్యానం రాగా వచనం రాసి ఇలా రాశారు. అంచేత ఇలా భార్యల వల్ల పొందిన వాళ్ళు ఉన్నారండి. ఎవరిని తక్కువ అంచనా వేయగలం? ఒక్కోసారి నిజమే పెళ్లి కాని అమ్మాయికో అబ్బాయికో అనిపించవచ్చు. అది జన్మాంతర సుకృతం. ఈ జన్మతో వదిలించుకోదలుచుకున్నారు వాళ్ళు. మనం అనుకున్న పెళ్లి పిల్లలు ఈ పెద్ద విషయాల కింద వాళ్ళని పట్టుకుని ఒత్తిడి చేయగలి చెప్పచ్చు సమాజ ధర్మంగా. ఎందుకంటే అది నిజమో కాదో తేలాలి కదా. ఆ దృష్టి ఉండాలి తల్లిదండ్రులకి. ఇది నిజం కాకపోతే వాడిని పిల్లాడు శుభ్రంగా పెళ్లి చేసుకుని పిల్లలు ఇది వద్దు, మనం పడింది చాలు ఇక్కడ. అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అప్పుడు తల్లిదండ్రుల దృష్టి ఎలా ఉండాలి అంటే ఇది నిజమా కాదా అని చూడాలి. ఈ ఊరికే తాత్కాలికమైన వైరాగ్యం వల్ల లేదా అనుకున్న అమ్మాయి దొరక్కపోవడం వల్ల నేను యోగ వాసిష్టం చదివి ఏం అవ్వో రోగ వాసిష్టం అయిపోతుంది చివరికి. అనుకున్న అమ్మాయి దొరకలేదు కాబట్టి కాదు. అసలు అమ్మాయి దొరకడం అబ్బాయి దొరకడం అనేది ఏమాత్రం ముఖ్యమైన విషయంగా భావించకపోతేనే ఆ వైరాగ్యం వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి దొరకలేదు కాబట్టి వైరాగ్యం వస్తే రేపు ఇంకో అమ్మాయి దొరుకుతుంది, మళ్ళీ మారిపోతాడు. అది మరీ ప్రమాదం. ఎందుకంటే అలా ఆశ్రమ స్వీకారం చేశాక మళ్ళీ వెనక్కి చూడడం అంటే అంతకంటే పాపం ఇంకోట్లేదు. మనం చెడిపోవడం కాదు, మన వల్ల లోకం చెడిపోతుంది. ఈయన నమ్మి కూర్చున్నా ఈయన ఇలా చేశారంటారు. భక్తులు శిష్యులు అభిమానులు తలెత్తుకోలేరు. ఆ స్థితి రానియకూడదు సంపూర్ణమైన వైరాగ్యం. అది తల్లిదండ్రులు పరిశీలించవచ్చు. అంతేగాని వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేద్దాం అనుకోవడం, ఏదో పెళ్లి చేద్దాం ఉద్యోగం చేసుకుని సంపాదించుకోవచ్చు, ఇవన్నీ మనకుండే చెత్త. ఈ చెత్త వాళ్ళకెందుకు? దీని నుంచి తప్పించుకోవడం గొప్పతనం మనం చెబుతున్నాం కదా, వెళ్ళాలని ముందుకు వెళ్ళాలని. అంచేతన అదే లెక్క. సరిగ్గా ఉపాసనలో ఉన్న వాళ్ళకి ఈ భోగకాంక్షలు పరీక్షలు. అందుకే చెబుతోంది అక్కడ వీళ్ళు పరీక్ష పెడుతున్నారు. యస్య సూర్యో నదపతి భీతో యస్య చ మారుతః నవాతి స్మ ఆయదాపాంగే తస్య కిం త్వం తస్య నతిష్ఠసి. ఆయన వైపు ఉండకుండా ఇక్కడ ఉంటావేటమ్మా. పైగా ఇక్కడ విశ్వనాథ వారి వచనంలో ఓ చిత్రమైన మాట వాడారు. మరి ఆయన తాపత్రయం ఎలా ఉంటుందంటేనండి, ఆయన బోల్డ్ గ్రంథాలు చదువుతారు. రాత్రి 1 గంట వరకు చదివేవాడు మహానుభావుడు. బోల్డ్ గ్రంథాలు, ఇంగ్లీష్ నవల్లో కూడా చదివేవాడు, ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు. విజయవాడలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, మిత్రులకి. వాళ్ళు చెబితేనే మాకు తెలిసింది. ఆ తెలిసిన దాంట్లో ఉండే విజ్ఞానాన్ని తాను రాసే నవలలోనో నాటకంలోనో వ్యాసంలోనో చివరికి కనీసం ఒక మిత్రుడికి ఉత్తరం రాసినా కూడా విశ్వనాథ వారి ఉత్తరాల్లో ఆ విజ్ఞానం ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఏదో సెప్టెంబర్ 10వ తారీఖు ఆయన జన్మదినం, ఆ 10వ తారీఖు ఎవరికైనా ఉత్తరం రాస్తే 9వ తారీఖున ఆయన పుస్తకంలో చదివిన విషయం అందులో ఉంటుందండి. అది ఎప్పుడు కవులు పండితులు అలాంటి విజ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆగిపోకూడదు, నిత్య విద్యార్థిగా ఉండాలి ఎప్పుడు. మనం ఖచ్చితంగా ఓ గ్రంథం చదివి ఒక కొత్త విషయం ఏదైనా తెలుసుకున్నామంటే ఆ మన్నాడి ప్రసంగంలోనో అవధానంలోనో దాన్ని చెప్పాలి. ఏదో రకంగా అది ప్రమాదం ఏం కాదు. ఇప్పుడు పక్కకి వెళ్ళాము, ఈ పక్కకి వెళ్ళకుండా ఏ పని అవదు. పక్కకి వెళ్ళి మళ్ళీ వచ్చేవా లేదా అంతే. అలా ఏకధాటిగా చెప్పడం మంచిది కూడా కాదు, నిద్రపోతారు. మనస్తత్వ శాస్త్రమే చెప్పింది స్పష్టంగా, 18 నిమిషాలు దాటి ఎవరూ ఏకాగ్రంగా ఏ విషయాన్ని వినలేరు, సాధ్యం కాదు అది.
అంచేత వక్తే దాన్ని కొంచెం పక్క తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొస్తే సరిపోతుంది. మనం ఏదో బెదిరింపు రావణ రాక్షసుడు బెదిరింపులు చెప్పాం, మధ్యలో సృష్టి నిర్మాణం చెప్పుకొచ్చి మళ్ళీ లోపలికి వచ్చాం. ఎక్కడ పోతాం? ఆ పేరు మీద ఆ విషయాలు చెప్పుకోకపోతే నేను నిజంగా నా విశ్వనాథ్ గారి తాపత్రయమే అది కూడా. ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటాం, కొత్త విషయాలు తెలిస్తే అబ్బో ఇదే మనకి తెలియదు, ఇంతకాలం ఇది తప్పకుండా జనానికి చెబుదాం. మరి తప్పైనా పర్వాలేదు, పొరపాటు అయితే పొరపాటు సవరించుకుంటాం. విషయం చెప్పాలిగా. లేకపోతే అదే భావంలో కొన్ని ఎప్పుడో పూర్వం ఏదో మాట్లాడిన అదే పట్టుకు వేలాడితే తప్పని తెలుసు కూడా. ఎప్పుడు విజ్ఞానం ఏ దేశంలోనూ పెరగదు, వ్యక్తిత్వం పెరగదు. నిరంతరం చదువుతూ ఉండి, ఏ దేశ సాహిత్యమైనా ఏ భాషా సాహిత్యమైనా నిరంతరం చదువుతూ ఉండి దాన్ని బట్టి అవసరమైతే మన అభిప్రాయం మార్చుకోవాలి. దాన్ని మనం చెప్పాలి, 10 మందిలో చర్చ జరగాలి. మన అభిప్రాయం తప్పని బయటపడినా పర్వాలేదు. అదే ప్రజాస్వామిక పద్ధతి. అప్పుడే విషయాలు బయటకు వస్తాయి. లేకపోతే మన దేశంలో పెద్ద వ్యాధి ఏమిటంటే ప్రతి రంగంలో ఒకడెవడో గొప్పవాడు అయిపోతాడు, మిగిలినవాడు దద్దమలు అయిపోతున్నారు. ఇక ఆయన అవతార పురుషుడు అన్నాం. ఇప్పుడు ఎవరు అవతారమో తేల్చాలి 4 దేవతల్లో. ఇంక సాక్షాత్తు శివుడు పుట్టాడు, సాక్షాత్తు ఎన్నిసార్లు పుడతారు వాళ్ళు? అసలు ఇప్పుడు లోకంలో అవతార పురుషులు ఎక్కువైపోయారు అసలు పురుషుల కంటే. ప్రతి రంగంలో ఒకళ్ళిద్దరిని చేసేటువంటి ఈ దౌర్భాగ్యానికి తెరేసేయాలి. ఎవ్వరు అవతార పురుషులు కాదు, అందరూ అసలు పురుషులే. కృషి చేస్తున్నారు, అవుతున్నారు. అయితే అందరూ అవుతారు. దేవతలు ఏం దిగొచ్చారు ఇక్కడికి. ఉన్నవాళ్ళు కూడా దేవతలు అవ్వచ్చు. నిన్న భాగంలో చెప్పుకున్న వాళ్ళకి కిందికి వస్తారు, వీళ్ళు పైకి ఎడతారు. ఇదంతా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, మళ్ళీ పైలోకం గచ్చంతి. అందుకని ఇదే లెక్క ఇక్కడ. సూర్యుడు, వాయువు, ఇప్పుడు నిజానికి వాళ్ళు పాతాళానికి వెళ్ళి రావణాసురుడికి సేవ చేశారా లేదా? చేసినట్టుగా ఉందిగా. వాడు చెప్పినట్టే వెలిగారు, వాడు చెప్పినట్టే వీచారు. అందుకని ఇక్కడ విశ్వనాథ్ వారు చిత్రమైన మాట అనిపిస్తున్నారు ఆ రాక్షస స్త్రీ చేత. ధాన్యమాలను జయమాలను ఎవరైతే మనకెందుకు కానీ ఇంకేదో మాట ఊరికే అనిపిస్తున్నారు అక్కడ ఒక మాట. అక్కడ వాడు ఒక ఎం బ్రహ్మ, వారేమి చేయగలడు? ఎం బ్రహ్మ వైదిక నుడికారు ఇది. ఎందుకంటే ఎం బ్రహ్మ అంటే ఆ ఎం బ్రహ్మ అనే శ్లోకం ఉంటుంది. వేదాంతులు పరబ్రహ్మ పదార్థాన్ని వేదాంతులు బ్రహ్మ అంటారు, శైవులు శివుడు అంటారు. వాళ్ళు శివాద్వైతం, వాళ్ళు శివ అన్నాక అద్వైతం కుదరదండి. ఇవన్నీ శివాద్వైతం, వైష్ణవాద్వైతం. అసలు అద్వైతానికి మీరు ముందు అటు ఇటు ఏమైనా చేర్చారంటే అది ద్వైతం, అద్వైతం కాదు. మళ్ళీ శివాద్వైతం ఎందుకంటే శివరూపాన్ని వదిలిపెట్టలేరు వీళ్ళు, అద్వైతం కావాలి, కుదరదు అక్కడ. విష్ణు రూపాన్ని కొందరు వదిలిపెట్టలేరు, అద్వైతం కావాలి. అద్వైతం గొప్పదని అందరికీ తెలుస్తుంది. అద్వైతాన్ని ఒప్పుకు తీరక తప్పదు, ఎందుకంటే అది తర్కం, అది లాజిక్, ఒప్పుకు తీరాల్సిందే. అద్వైతం కనుక కుదరకపోతే సృష్టి నిర్మాణానికి ఎవరు నిర్వచనం చెప్పలేరు, సాధ్యం కాదు. అది అద్వైతం ద్వారానే సాధ్యం. ఈ సృష్టి మొత్తం ఒక కళ అంతే, ప్రపంచం మొత్తం మిథ్య. తప్పితే ఇది ఇలా ఉండడానికి వీల్లేదు. అసలు ఇలా ఉందంటే ఇది మిథ్య, ఇది కళ. అంటే సృష్టి జరిగింది అనేదే ఒక అబద్ధం. దానికి అద్వైతమే ప్రమాణం, శంకరాచార్య ప్రమాణం, వేదం ప్రమాణం. అది అద్వైతం ద్వారానే సాధ్యం. ఈ సృష్టి నిర్మాణం దానికి జవాబు చెప్పాలంటే ఒకే ఒక సిద్ధాంతం విదేశీయులు కూడా అంగీకరించింది, సమస్త శాస్త్రవేత్తలు అంగీకరించింది అద్వైతం. చివరికి నాస్తికులు కొంతమంది విశ్వదర్శనం లాంటి గ్రంథాలు రాసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, చాలా చారిత్రక పరిశోధన చేశారు, మహానుభావులు వారి రంగంలో. వారు కూడా ఏమన్నారంటే శంకరాచార్య గురించి రాస్తూ విశ్వదర్శనం రాసిన పెద్దలు, మేము మాకు దేవుడి మీద నమ్మకం లేదు, తత్వశాస్త్రం చెప్పాలని కాబట్టి చెప్పాం. కానీ ఎప్పుడైనా మేము దేవుడిని నమ్మవలసి వస్తే, ఆస్తికులం కావాల్సి వస్తే మేము నమ్మేది శంకరాచార్యని మాత్రమే అన్నారు. ఖచ్చితంగా అంత గొప్పతనం ఉంది ఆయన. ఎందుకంటే ఆయన సిద్ధాంతం గొప్పతనం అది. ఆయన ఏదో సుందరంగా ఉండడం, పొడుగ్గా ఉండడం కాదు అక్కడ. ఆయన సిద్ధాంతం గొప్పతనం, అది ఎవరు కాదనలేని పరిస్థితి. ఇక అంతకుమించి కారణం కూడా ఎవరు చెప్పలేరు. అంచేతను దానికి శివాద్వైతం, వైష్ణవాద్వైతం, రామాద్వైతం, శక్తి ఇక మన ఇష్టాలు చేర్చాము ఇక్కడ. అవేం కుదరవండి. అందుకని ఎం బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ పదార్థాన్ని గురించి వేదాంతులు బ్రహ్మ అంటారు, దాన్ని శైవులు శివుడు అంటారు, వైష్ణవులు విష్ణువు అంటారు, అమ్మవారి భక్తులు శాక్తేయులు శక్తి అంటారు, బౌద్ధులు బుద్ధులు అంటారు. మరి బుద్ధుడు దేవుడు అయిపోయాడే, మన కళ్ళ ముందు పుట్టాడు, రాజకుమారుడు, అర్ధరాత్రి వెళ్ళాడు, తపస్సు చేశాడు, ఏదో తెలుసుకున్నాడు. మరి ఈవేళ బౌద్ధం ఎలా ఉంది? బుద్ధుడిని ఆరాధిస్తున్నారు కూర్చోబెట్టి, వద్దు మొర్రోని మొత్తుకున్నాడు ఆయన, విగ్రహారాధన వద్దని. బుద్ధుడి విగ్రహానికి పూజలు చేస్తున్నారు, నమశివాయ. అదే మతం అంటే. జ్ఞానం మతంగా మారడం అంటే అదే. అప్పుడు మతాచారాలు ఎక్కువైతే జ్ఞానం పోతుంది పక్కకి. అన్ని మతాల్లో జరుగుతున్న పొరపాటు ఇది. వీటిని ప్రస్తావించుకుని చర్చించుకుంటే తప్ప ఏ మతంలోనూ పురోగతి ఉండదు. మతం మనిషిని మట్టిపాలు చేసేస్తుంది. మతం వెనకాల జ్ఞానం ఉంది, అపూర్వ ఆధ్యాత్మికత. అసలు మతం వేరు, ఆధ్యాత్మికత వేరు, గట్టిగా మాట్లాడాలంటే.
ఆధ్యాత్మికతకు మనం కట్టుపడాలి. మతాచారం ఊరికే భౌతిక రూపం అది. ఈ ఆచారం ద్వారా దాన్ని గ్రహించాలి. ఎం బ్రహ్మ అంటే అర్థం అంటే ఏం అర్థం కాని మనిషి అని. ఎం బ్రహ్మ ఎక్కడున్నాడో, ఏం చేస్తాడో, ఏమవుతాడో దాన్ని రాముడికి వాడాడు ఈయన. ఎందుకని ఈయన రకరకాల సిద్ధాంతాలు చదువుతూ ఉంటే ఎం బ్రహ్మ పదం నచ్చింది ఈయనకి. వాడు ఒక ఎం బ్రహ్మ, ఏమి చేయనో తెలియదు అంటుంది రాక్షస స్త్రీ. అంటే రాముడు ఉన్నాడంటే ఊరికే ఉన్నాడని అన్నమే. ఎక్కడున్నాడు, బతుకున్నాడో లేదో అని వాను చూసావా, 6 నెలలు అయింది. ఇక్కడ ఒక విషయం, మనం ఆయన ఆజ్ఞ లేనిదే సూర్యుడు వెలగడు, గాలి వీయదు అన్నవి నిజంగానేనండి. అగ్నిదేవుడు అక్కడ తన బాధ చెప్పుకుంటున్నట్టు కల్పవృక్షంలో విశ్వనాథ్ వారు చెబుతారు. నిజంగానే రావణాసురుడు ఎంత ఏడిపించుకుతున్నాడంటే వెళ్ళని అగ్నిదేవుడు అంటున్నట్ట. అతనికి ఏకములేమి ఆ పురమందెల్ల, అతనికి ఏకములేమి ఆ పురమందెల్ల అధమ సేవకుడయ్యే అగ్ని అనగా చమురు ఒత్తియులేక జ్వలింపవలె దివ్వె తెలిబూదితో మండవలయు ప్రొయ్యి. చమురు ఒత్తియులేక జ్వలింపవలె దివ్వె తెలిబూదితో మండవలయు ప్రొయ్యి. ఒగి దయ పుట్టిన ఒక తడి కట్టె అంటింతురు అంటింపరు పంతగాండ్రు. ఒగి దయ పుట్టిన ఒక తడి కట్టె అంటింతురు అంటింపరు పంతగాండ్రు. రాజుదునో నేను రాజనో తడికట్టెయును లేక తప్పనప్పుడు. రాజుదునో నేను రాజనో తడికట్టెయును లేక తప్పనప్పుడు. మరళనందున తక్కువ మండుటయును వనట ఎక్కువ మండుట పనికి రాదు. మరళనందున తక్కువ మండుటయును వనట ఎక్కువ మండుట పనికి రాదు. మనసు తోడ నాయంతనే మండవలయు అంతలోన నాయంతనే నారవలయు. ఇది అగ్నిదేవుడు బాధ. శేషపద్యంలో చెప్పారు విశ్వనాథ. ఎందుకంటే వీడు ఆజ్ఞ యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః నవాతి స్మ ఆయతాపాంగే కిం త్వం తస్య న తిష్ఠసి. సూర్యుడు, అగ్ని, యముడు, ఇంద్రుడు, వాయువు ఎవ్వరూ ఆయన ఆజ్ఞ మేరడానికి వీల్లేదు. నిజానికి ఈ పద్యం చదివితే రావణాసురుడు రాజ్యంలో గ్యాస్ ఖర్చు లేదు, కట్టెల ఖర్చు లేదు, శుభ్రంగా పొయ్యిలన్నీ మండేవి, అందరూ అన్నం వండుకునేవాళ్ళు, వేడినీళ్లు కాచుకునేవాళ్ళు, పైగా ఇంకా చిత్రంగా వండేవి. అసలు రావణ రాజ్యమే చాలా బాగుంది రామరాజ్యం కంటే అనిపిస్తుంది. అంత చమత్కారంగా రాశారు విశ్వనాథ. అంటున్నాడు అగ్నిదేవుడు, అతనికి ఏకములేమి. పోనీ రావణాసురుడు మమ్మల్ని బంధిస్తే పర్వాలేదు, వాడి ఇంట్లో వరకు మండమంటే మండుతాం. ఎందుకు వాడికి ఎంతమంది, పోనీ 25 మంది ఉన్నా 25 గ్యాస్ పొయ్యలు ఉంటాయి, మండుతాం. ఆ పురమందెల్ల మొత్తం లంకానగరం అంతా రాజ్యంలో ఉండేవాళ్ళు అందరిళ్లలో వెలగాల్సిందే. గొడ్డు చాకిరీ చేశాను నేను, ఎవడో రూపాయి బిల్లు కట్టలేదు. ఇది బాధ. అధమ సేవకుడయ్యే అగ్ని అనగా అగ్నిదేవుడు అగ్న ఏస్వాహ అగ్న ఏదన్నమమ అని ఇదివరకు అనేవారు, మానేశారు. రావణ యస్వాహ రావణ ఏదన్నమమ అని మేమనాల్సి వస్తుంది. అధమ సేవకుండా అయిపోయాను. ఎలాగట? చమురు ఒత్తియులేక జ్వలింపవలె దివ్వే. రావణాసురుడు ఆజ్ఞాపించిన మా దేశంలో ఎవరూ నూనె పొయ్యరు, ఒత్తులు పెట్టరు, గొడవలేదు. 2 ఒత్తులు పెట్టాలా 3 ఒత్తులు పెట్టాలా అయినా పనికి మాలిన సందేహాలు లేవు. సంతోషం. లేదా మనకు అది సందేహమే. 3 ఒత్తులు పెడతారు, 3 ఒత్తులు ఇలా పేంతారు, 3 కలిపిన త్రిగుణములు. అవి త్రిగుణములు అంటే పొత్తులు, పాయలు కూడా, ఒత్తులు కూడా త్రిగుణములు దగ్ధమైతే కానీ ఆత్మజ్యోతి వెలగదు. దాని సారాంశం అది. సారాంశం ఎవ్వరికీ అక్కర్లేదు. దంపతులు ఈ దీపం, వితంతు ఆ దీపం, సతంతు ఆ దీపం, పిల్లలు ఉంటే ఈ దీపం, లేకపోతే ఈ ఊబిలో కూరుకుపోతున్నాం మనం. అసలు దీపం 3 ఆజ్యం త్రివర్తి సంయుక్తం స్పష్టంగా ఉంది అక్కడ. 3 ఒత్తులు పేని ఒకటే చెయ్యాలి దాన్ని పెట్టాలి. 3 విడిగా ఉండవు అక్కడ. అంటే అర్థం సత్వరజస్తమో గుణాలు 3 కలిపి దగ్ధం చేయి, గుణాతీత స్థితికి వెళ్ళు, అప్పుడు కానీ ఆత్మజ్యోతి వెలగదు. దాని ఉద్దేశం అది. అపూర్వమైన సంగతులన్నీ ఆచారాల రూపంలో పెడితే ఈ ఆచారం పట్టుకున్నాం, అసలాచారం మర్చిపోయాం మనం. ఇది దానికోసం అనే విషయం వదిలేసాం. అసలు ఇదే గొప్పదనుకుంటున్నాం అంతే. ఇంక దీంతోనే మొత్తం ఫలితాలండి. ఈ జ్ఞానకాండంలో గడితే కానీ విషయాలు తెలియవండి. లేదా ఒత్తిడి మీద సందేహం ఏంటి? అక్కడ గొడవ లేదు కనీసం. చమురు పొయ్యరు, ఒత్తి పెట్టారు. మరి ఏం పెడతారు? ప్రమిదోటి పెడతారు. వీడి దుంపదేక ప్రమిది పెడితే దీపాలు వెలగాలి. దీపావళికి ఏం ఖర్చు లేదు, శుభ్రంగా ప్రమిదలోటి పెడితే ఇంకా నయం, ప్రమిదలైనా ఉన్నాయి, కుమ్మరాళ్ళు బాగుపడతారు. ఖాళీగా వెలగమన్నా వెలగాల్సిందే. అంతేకాదు, తెలిబూదితో మండవలయు పొయ్యి. పొయ్యి మండిందండి, ఏదో బూడిదేంది, ఏం బూడిదేందో తెలియదు. కట్టెలు పెట్టరుగా, ఏవో పెడతారు వాళ్ళకి తోచినవి, లేతే పెట్టరు. అది చెబుతాడు. తెలుబూడిది ఉంటుంది కదా, అది మండదు కదండి. పొద్దున్నే వాళ్ళు పొయ్యి అంటించడానికి బద్ధకమై పొయ్యి మండట్లేదంటే రావణాసురుడికి చెప్పేవాళ్ళ, పొయ్యి అగ్ని మండమని చెప్పారు కదా, మండుతానండి బాబు మండుతానండి అని ఆ తెలుబూదిలోంచి మంట వచ్చేది. అగ్ని ఎంత శక్తి వినియోగం చేయాలండి. తెలిబూదితో మండవలయు పొయ్యి.
అందులో మళ్ళీ ఒగి దయ పుట్టిన ఒక తడికట్టి అంటింతురు. నేను ఎంత అగ్నిదేవుడినైనా నాలో ఉన్నది ఒక శక్తి అయ్యా. ఆ శక్తి ప్రజ్వలించాలంటే కట్టె పెట్టాలి నాయన. ఊరికే అగ్నిదేవుని ప్రార్థిస్తే వచ్చేస్తున్న కట్టె పెట్టాలి. ఆ కట్టె పెట్టడమే పురుష ప్రయత్నం. ఆ పైన అగ్ని వెలగడం భగవద్ అనుగ్రహం. అందుకని ముందు కట్టి పెట్టాలా వద్దా? అందుకని ఒక కట్టి పెట్టిండయా అంటే ఒగి దయ పుట్టిన ఒక తడి కట్టి అంటింతురు. ఒకవేళ పోన్లే మరి ఇంత దిక్పాలకులను ఇలా బాధ పెట్టడం బాగుండదు, రాజుగారు ఏదో అవకాశం ఇచ్చారు కదా అని మనం అంతా వినియోగించుకోకూడదు. ఇప్పుడు చూడండి, కేంద్ర ప్రభుత్వం వారందరికీ ఏదో సబ్సిడీలను ఇచ్చారు గ్యాస్లో. కొంతమంది మా పోటీగాళ్ళం ఏం చేసాం, మనం బాగా ఉన్నవాళ్ళమే కదా, మనం ఎందుకు అనవసరంగా అని చెప్పేసి అంతా రాసి ఇచ్చేసాం. గ్యాస్ స్టేషన్కి వెళ్ళి, బాబు నాకు అక్కర్లేదు, ఎవరికైనా ఇచ్చుకోండి, నేను 1000 అయినా కొనుక్కుంటా, 2000 అయినా కొనుక్కుంటా సిలిండర్, నాకు నెలకో 400 300 నా అకౌంట్లో పడడం ఈ బిచ్చ మాకు అక్కర్లేదు అని ఇచ్చేసాం కదా. అలాగా ఒగి దయ పుట్టిన ఒక తడికట్టే అంటిందురు. కొంతమంది ఒరే రాజుగారు అలా చెబుతారు కానీ బాగుండదమ్మా, అగ్ని ఇంతకాలం పూజించాం, పోనీ పెడదామని తడికట్టి పెడతారట. తడికట్టి ఎలా మండుతుంది? అంతే మండో, లేకపోతే రావణాసురుడు చెబుతాం చెదకొట్టేస్తాడు. తడికట్టెయ్యును లేక తప్పనప్పుడు ఆ తడికట్టు కూడా అంటింపరు పంతగా రాజుగారు చెప్పినట్టే నేను పెట్టను, ఎందుకు మండో చూస్తాను, ఇదివరకు మా ఇల్లు అంటించాడు అగ్నిదేవుడు, ఇప్పుడు వీడిని నేను అంటిస్తా అని కొంతమంది. రాజుదునో నేను రాజనో తడికట్టెయును లేక తప్పనప్పుడు. అసలు నేను రాజు కూడా ఎలాగయా తడికట్టి కూడా పెట్టకపోతే? అందులో మరలను ఎక్కువ మండుటయును అనట, తక్కువ మండుట పనికి రాదు అంటే గ్యాస్ పేలు హై సిమ్ అని 2 ఉంటాయి చూడండి, అవి కూడా పెట్టాడు రావణాసురుడు. పదార్థాన్ని బట్టి అన్నం పరవాన్నం పెడితే హైగా మండాలా, నీళ్లు పెడితే హైగా మండాలా, కూర ఏదైనా పెడితే సిమ్ములో మండాలా, ఏ వేపుడికి హైలో మండాలి, ఏ వైపుడికి సిమ్ములో మండాలి కూడా అగ్నిదేవుడే చూసుకోవాలట. ఇంకా ఇళ్ళాళ్ళు ఏం చేస్తారు, టీవీ చూస్తూ కూర్చుంటారు అన్నమాట. సుఖంగా ఉంది రావణాసురుడు పరిపాలన. హై సిమ్ము కూడా మార్చట్టు వాళ్ళు. ఏ పదార్థానికి ఎలా మండాలో వాడే చూసుకోవాలి, లేకపోతే వీపు వెళ్ళిపోతుంది. అందుకని ఇలా ఉందయ్యా నా పరిస్థితి, తక్కువ మండుటయునమనట, మనసుతో కూడా నాయంతనే మండవలయు. మళ్ళీ సరిగ్గా మండకపోతే మనస్ఫూర్తిగా మండమని చెప్పి వాడికి లోపల మండిపోతుంటే ఎలా మండుతాడండి? చాకరీ చేయించుకుంటూ జీతం వేయకుండా బాగా చేయాలి డ్యూటీ అంటే జీతం ఇస్తే బాగా చేస్తారు, ఏడిపిస్తుంటే బాగా ఎలా చేస్తారు? మనస్ఫూర్తిగా మండాలట. అంతతో కూడా నా ఎంతనే నారవరజు. వాళ్ళు పోయి ఆర్పడం కూడా ఆర్పట వెళ్ళిపోతారట, హాయిగా దంపతులు పడుకుంటారు సుఖంగా. అగ్నిదేవుడు తనంత తాను ఆరిపోవాలట, మళ్ళీ పొద్దున తనంత తాను వెలగాలట. ఇది రావణాసురుడు ప్రతాపం. సరదాకి చెప్పిన విశ్వనాథ పద్యంలో రావణాసురుడు రాజ్యం చాలా బాగుందనిపిస్తుంది. ప్రజలందరూ సుఖభోగాలతో వెలసిల్లారనమాట హాయిగా. కానీ ఇవే బద్ధకానికి దారితీస్తే మనం గమనించాలి. ఇవాళ సంక్షేమ పథకాల పేరు మీద, ఉచిత పథకాల పేరు మీద మనం ఇస్తున్నామే, ఇవన్నీ ఏమిటంటే ప్రజలకి బద్ధకం, సోమరితనం అలవాటు చేస్తున్నాం బాగా. ఇలా అలవాటు పడితే ఏ ప్రజలు ఏ దేశము బాగుపడదు. అదే మనం సుందరకాండ సందేశంగా, విశ్వనాథ కల్పవృక్షం సందేశంగా గ్రహిద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.